హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ప్రయాణించే మార్గంలో కొన్ని మార్పులను చేయడం జరిగింది. ఈ రైలు ప్రస్తుతం ఎలా ప్రయాణిస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ లో భాగంగా తిరుపతి ఆదిలాబాద్, ఆదిలాబాద్ తిరుపతి మధ్యలో ప్రయాణించే కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ ని సికింద్రాబాద్ కి రాకుండా బైపాస్ లో పంపడం జరుగుతుంది. ఈ బైపాస్ లో వెళ్లడం వల్ల ఈ రైలు మల్కాజ్గిరి, మౌలాలి, సికింద్రాబాద్ ఈ 3 రైల్వే స్టేషన్లను కూడా స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. ఈ మార్పులు అనేవి మనకి తిరుపతి ఆదిలాబాద్ మధ్యలో మార్చి 26వ తారీఖున అందుబాటులోకి వచ్చాయి. ఆదిలాబాద్ తిరుపతి మధ్యలో మార్చి 27వ తారీఖున అందుబాటులోకి వచ్చాయి. మార్పులు వచ్చి అటు ఇటుగా నెల దాటిపోయింది. కేవలం తెలియని ప్రయాణికుల కోసం మాత్రమే తెలియచేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ ఈ రైలు యొక్క ప్రయాణ రూట్ మీద అవగాహన ఉంటే వీడియోని స్కిప్ చేసుకోండి. మీకు ఈ మార్పులు అనేవి మనకి వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ లో కూడా అప్డేట్ అయింది. ఈ రైలు ఈ మార్పులు రాకముందు ఎలా ప్రయాణించిందంటే తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి వయా కాజీపేట మీదుగా చెర్లపల్లికి చేరుకునేది. ఈ రైలుకి చెర్లపల్లి స్టాప్ అనేది కొత్తగా ఇచ్చింది కాదు. ఈ రైలుకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అప్డేట్ కాకముందే ఇక్కడ చెర్లపల్లిలో స్టాప్ ఉంది. ఈ చెర్లపల్లి నుండి మౌలాలి, మౌలాలి నుండి ఇక్కడ సికింద్రాబాద్ కి చేరుకునేది. సికింద్రాబాద్ లో ఈ రైలు లోకల్ రివర్సల్ అనేది చేసుకొని మళ్ళీ వచ్చిన దారిలోనే ఈ లాలాగూడ లోకల్ షెడ్ నుండి ఇటు పైకి వెళ్ళిపోయేది మల్కాజ్గిరి. ఈ రైలుకి మల్కాజ్గిరిలో స్టాప్ అనేది ఉండేది ఇది వరకు. మల్కాజ్గిరి దాటిన తర్వాత ఇలా మేడ్చల్ ఈ ప్రాంతం గుండా ఇటు నిజామాబాద్ సెక్షన్ లోకి వెళ్ళిపోయేది. సో ఈ ప్రాంతాల గుండా వెళ్ళినప్పుడు సికింద్రాబాద్, మౌలాలి, మల్కాజ్గిరి ఈ 3 స్టాప్స్ లలో ఈ రైలుకి స్టాప్ అనేది ఉండేది. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది రీడెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ పనులు అనేవి కొనసాగుతున్నాయి. ఈ పనుల కారణంగా చాలా రైళ్లని ఇతర రైల్వే స్టేషన్లకి టెర్మినల్ మార్చడం జరిగింది. కొన్ని రైళ్లని బైపాస్ లో పంపడం జరుగుతుంది. ఈ బైపాస్ లో పంపే రైళ్లలో ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ ఒకటి. ఈ రైలు ప్రస్తుతం ఈ అప్డేట్ తర్వాత ఎలా ప్రయాణిస్తుందంటే సో ఎప్పట్లాగానే తిరుపతిలో బయలుదేరుతుంది. కాజీపేట సెక్షన్ నుండి చెర్లపల్లికి చేరుకుంటుంది. వీటిలో ఎటువంటి మార్పు లేదు. టైమింగ్స్ లో గానీ ఎటువంటి మార్పు లేదు. చెర్లపల్లి వరకు ఈ బండి పాత విధానంగానే నడుస్తుంది. చెర్లపల్లి నుండి ఈ రైల్లో వచ్చే మార్పులు ఏంటంటే చెర్లపల్లికి మౌలాలికి మధ్యలో మౌలాలి బైపాస్ క్యాబిన్ అనేది ఉంటుంది. ఈ బైపాస్ క్యాబిన్ నుండి ఈ బండి ఇటు మౌలాలి సైడ్ కాకుండా ఈ పైకి ఇంకొక రూట్ ఉంటుంది. వై అమ్ముగూడ నుండి ఈ రూట్ వెళ్తుంది. ఇలా పైకి వెళ్ళిపోయి ఈ రూట్ లో అల్వాల్ మీదుగా ఈ మేడ్చల్స్ అలాగే నిజామాబాద్ సెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, చెర్లపల్లి దాటిన తర్వాత మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి ఈ బండి ఇలా రూట్ మారి వయ అమ్మగూడ స్టేషన్ నుండి అల్వాల్ మీదుగా మేడ్చల్ నిజామాబాద్ సెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ రైలు మౌలాలికి రాదు, సికింద్రాబాద్ కి రాదు, మల్కాజ్గిరికి రాదు. ఈ 3 స్టాప్స్ కూడా ప్రస్తుతం ఈ రైలు స్కిప్ చేసుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్ కి వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ రివర్సల్ వల్ల 40 నిమిషాల వరకు సమయం అనేది వృధా అయ్యేది. ఇప్పుడు ఈ రైలుకి లోకల్ రివర్సల్ అనేది లేదు. డైరెక్ట్ గా బండి పైకి వెళ్ళిపోతుంది. ఈ సికింద్రాబాద్ లో దిగవలసిన ప్రయాణికులు ఇక్కడ చెర్లపల్లిలో దిగవలసి ఉంటుంది. మీకు చెర్లపల్లిలో నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేవి అందుబాటులోకి తీసుకువచ్చారు. మీకు రైలు రాగానే ఇక్కడ అనౌన్స్మెంట్ అనేది ఇస్తారు. బస్సెస్ అనేవి ఎక్కడెక్కడి నుంచి ఉంటాయి అనేది పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా బాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు బస్సెస్ ని. దీనివల్ల ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఇంకా ఈ చెర్లపల్లి కాకుండా బొల్లారం, మేడ్చల్ ఈ రైల్వే స్టేషన్ లో కూడా దిగవచ్చు హైదరాబాద్ ప్రాంతాల ప్రజలు. ఈ రైలు తిరుగు ప్రయాణంలో కూడా అంతే. ఈ మేడ్చల్, ఈ బొల్లారం, చెర్లపల్లి మీదుగానే వెళ్తుంది. సికింద్రాబాద్ కి రాదు. ఈ రైలు ఎక్కవలసిన ప్రయాణికులు మేడ్చల్ లేదా బొల్లారం, చెర్లపల్లి ద్వారా మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. కృష్ణా ఎక్స్ప్రెస్ లో సాధారణ ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తారు. వృత్తి, వ్యాపార అలాగే తిరుపతికి వెళ్లే భక్తులు, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కి చేరుకునే ప్రయాణికులు ఈ రైళ్లలో ఎక్కువగా ప్రయాణించడంతో కృష్ణా ఎక్స్ప్రెస్ అనేది ఎప్పుడు కూడా రద్దీని తలపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కృష్ణా ఎక్స్ప్రెస్ ని స్టార్ట్ చేసినప్పుడు ఏ రైల్వే స్టేషన్ల మధ్యలో మొదటిసారి స్టార్ట్ చేశారో మీకు అవగాహన ఉంటే కింద కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.